అందరికీ సాయి భారతి పెన్షన్స్ ఇన్ఫో హబ్ కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, పెన్షనర్ సోదర సోదరీమణులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నా ఏం ఒకటే, పెన్షనర్ సోదరులకు మరి రిటైర్ అయిపోయి ఇంటి దగ్గర ఉంటారు, వారికి ఒక ప్రక్కని ఎంటర్టైన్మెంట్ అందించాలి. రెండోది పెన్షనర్స్ సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా అందించాలనేది నా యొక్క ధ్యేయం. అంటే మేము ఇప్పటివరకు చూడలేదా అని మీరు అనుకోవచ్చు. మనం ఈ 60 సంవత్సరాలు రిటైర్ అయ్యే వరకు కూడా మనం అనేక లొకేషన్స్ చూసుంటాం. మరి ఇప్పుడు ఈ వయసులో తిరగలేం కదా. కాబట్టి నాకు ఓపిక ఉన్నంత వరకు నేను కూడా అన్ని చూసినవే మరలా తిరిగి మీకోసం ఈ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ కోసం ఎంటర్టైన్మెంట్ వీడియోస్ని బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ లో మాత్రమే ఇక మీదట అప్లోడ్ చేస్తాను. పెన్షన్ సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవాలంటే సాయి బాబ్జీ పెన్షన్స్ ఇన్ఫో హబ్ వెళ్ళండి. కానీ నా యొక్క రిక్వెస్ట్, మీరు ఈ 2 ఛానల్స్ కూడా యథావిధిగా ఇంతకు ముందు లాగానే మరి ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశాం కదా, ఇక ఈ సాయిబాబు కొత్తగా వచ్చినటువంటి సాయిబాబుజీ పెన్షన్స్ ఇన్ఫో హబ్ ని సబ్స్క్రైబ్ చేయక్కర్లేదు అని మాత్రం అనుకోకండి. ఏంటంటే సబ్స్క్రైబర్స్ ఉంటేనే ఛానల్ మనుగడ ఉంటుంది. ఆ వీడియో చూడటమే కాదు, సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నప్పుడే నేను మీకు నిరంతరాయంగా ఈ పెన్షన్ సంబంధించిన విషయాల్ని తెలియజేస్తాను. అందుగురించే నాదొక రిక్వెస్ట్, ఎవరైతే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్లో ఈ రోజు వరకు సబ్స్క్రైబ్ చేశారో వారందరూ కూడా మరి శ్రమ అనుకోకుండా అందరూ కూడా ఈ కొత్త ఛానల్ అయినటువంటి సాయి బాబ్జీ పెన్షనర్స్ ఇన్ఫో హబ్ ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు ఇవ్వాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. పెన్షనర్ మిత్రులారా, జీవన్ ప్రమాణ్ ఇచ్చాక సర్టిఫికెట్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎలా చేసుకోవాలి అని చాలా మంది మిత్రులు మరి ఫోన్ చేసి అడుగుతున్నారు. ఈ వీడియోలో మరి ఆ విధంగా ఇది సర్టిఫికెట్ ఇది అనమాట, ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా చెప్తాను, మీరు ఫాలో అవ్వండి. మరి మొబైల్లోని జీవన్ ప్రమాణ్ యాప్ లో లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ యాప్ నుంచి బయటికి హోమ్ స్క్రీన్ కి వచ్చేసేయండి. హోమ్ స్క్రీన్ కి వచ్చేస్తే అక్కడ మెసేజెస్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక SMS వస్తుంది. అది ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ సక్సెస్ఫుల్లీ ఎవర్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్, దాని మీద ఉన్నటువంటి జీవన్ ప్రమాణ్ ఐడిని మీరు పేపర్ మీద నోట్ చేసుకుని అప్పుడు మరలా మనం ఇక్కడ అందులో ఆ మెసేజ్ లోనే ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు మరొక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఇందాక రాసి పెట్టుకున్నటువంటి పేపర్ మీద రాసుకోమని చెప్తాను కదా, ఆ జీవన్ ప్రమాణ్ ఐడిని 10 డిజిట్స్ ఉంటుంది. ఆ 10 డిజిట్స్ ని మనం ఇక్కడ జాగ్రత్తగా ఏ ఒక్క లెటర్ కూడా తప్పు లేకుండా టైప్ చేయాలి. ఏ ఒక్క న్యూమరికల్ టైప్ తప్పు చేసినా మరి అది మళ్ళా మనకి సర్టిఫికేట్ డౌన్లోడ్ కాదనమాట. ఆ విధంగా డౌన్లోడ్ ఇది ఎంటర్ చేశాక దిగువన గ్రీన్ లెటర్స్ మనకు కనపడతాయి. ఆల్ఫాబెట్స్ ఉంటాయి, న్యూమరికల్ కూడా ఉంటాయి. వాటిని జాగ్రత్తగా గమనించి యాజ్ ఇట్ ఈజ్ గా మన క్రింద ఉన్నటువంటి బాక్స్ లో ఆ క్యాపిటల్ అంటే క్యాపిటల్, స్మాల్ అంటే స్మాల్, న్యూమరికల్ ఎంటర్ చేసి కింద జనరేట్ OTP దాని మీద మనం క్లిక్ చేయాలన్నమాట. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు మళ్ళీ ఒక మెసేజ్ వస్తుంది. ఆ OTP అనమాట, 6 డిజిట్స్ OTP ఉంటుంది. ఆ 6 డిజిట్స్ OTPని జాగ్రత్తగా పేపర్ మీద రాసుకుని మళ్ళా మొట్టమొదటి ఓపెన్ అయినటువంటి పేజీకి వచ్చేసి అక్కడ OTP అనే ప్లేస్ లో అక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఆ 6 డిజిట్స్ ఎంటర్ చేసి దిగువన లాగిన్ ఉంటుంది. దానికి దిగిన ఆ బాక్స్ దిగిన లాగిన్ ఉంది. ఆ లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇది మరొక పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, హాయ్ షేక్ సాయి బాబ్జీ అని కదా. ఆ తర్వాత దానికి రైట్ సైడ్ ప్రక్కన గ్రీన్ కలర్ బాక్స్ ఉంది. టు డౌన్లోడ్ లైఫ్ సర్టిఫికేట్ క్లిక్ హియర్ ఉంటుంది. ఆ క్లిక్ హియర్ మీద మీరు ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేసినట్లయితే మీకు ఇది సర్టిఫికేట్ ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. నేను ప్లేస్ ఖాళీ ఉంటుందని 2 పెట్టాను, 1 అవుతుంది అనమాట. మీరు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఒక సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది. అప్పుడు దాని దిగువన ఆ సర్టిఫికేట్ దిగువన ఒక డిస్క్లైమర్ ఉంటుంది.
మనకి అది లైఫ్. ముఖ్యంగా దాన్ని మనం గమనించుకోవాలి. సర్టిఫికెట్ డౌన్లోడ్ అయిపోయిందని అంతటితోటి కామప్ అవ్వకూడదు. ఆ డిస్క్లైమర్ ఏముంటుందంటే దిస్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ విల్ బి సబ్జెక్ట్ టు యాక్సెప్టెడ్ బై యువర్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్, ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ, సబ్ ట్రెజరీస్, ఎస్టీఓ కోరుకున్న. దిస్ ఈజ్ ఏ కంప్యూటర్ జనరేటెడ్ సర్టిఫికెట్ అండ్ డస్ నాట్ రిక్వైర్ సిగ్నేచర్ అని ఉంటుంది. అలాగుంటే మీరు లైఫ్ సర్టిఫికెట్ సక్సెస్ఫుల్ అయినట్టు అనమాట. అలా కాకుండా కొంతమందికి ఆధార్ మిస్ మ్యాచ్ అని ఉండొచ్చు, లేదా మీరు పెన్షన్ తీసుకుంటున్న ట్రెజరీ కాకుండా వేరే ట్రెజరీ పేరు ఉంటుంది. అటువంటిప్పుడు తప్పకుండా మీరు వెంటనే వెళ్ళి మీ ట్రెజరీ ఆఫీసర్కి వెళ్ళాలన్నమాట. అది మిత్రులారా, మరి మీ ఇంట్లోనే మీరు కూర్చుని లైఫ్ సర్టిఫికేట్ ని మరి ఇచ్చేయచ్చు, సబ్మిట్ చేయొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. బాయ్ బాయ్. ఇది మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నా లేదా ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. త్వరలోనే మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.